ఎప్పుడు కూడా మనపై హస్తము చాపి సహాయం చేసేవాడై ఉన్నాడు. ఈ లోకంలో ఉన్న వ్యక్తులు ఒక పూట సహాయం చేస్తే మళ్ళీ తిరిగి ఒక వారం తర్వాత మళ్ళీ అడిగితే మొన్న కదరా సహాయం చేసింది, మళ్ళీ అడుగుతావే అంటారు. అవునా కాదా? ఒకవేళ ఈ లోక జనులు మనం వెళ్ళి అయ్యా కాస్త హెల్ప్ చేయండి, కాస్త బరువుగా ఉంది, నా భుజస్కంధముల మీద మోయలేనంత బరువు ఉంది, కాస్త నువ్వు తీసుకొని అయినా అంటే ఆ బరువు కాస్త దూరం మోసుకొచ్చి నాయన నీ బరువు నువ్వే మోయి, నేను సహాయం చేశాను, కాస్త దూరం మొత్తం సమాప్తం వరకు మోయలేను, ఇదిగో ఈ బరువు నువ్వే తీసుకో అని అంటాడు. కుటుంబ భారం ఎత్తుకున్నటువంటి భర్త ఆ భారాన్ని దించితే కుటుంబము గందరగోళం అయిపోతాది. భర్తగా ఆయన కుటుంబ భారాన్ని తన భుజస్కంధాలపై మోసుకొని ఉంటాడు. పిల్లల చదువులైనా, పిల్లల యొక్క వ్యక్తిగత బ్రతుకైనా, భార్య జీవన విధానమైనా, జీవిత విధానమైనా, అవసరతలైనా, అక్కర్లైనా తీర్చడానికి భార్య భర్త ఇరువురు తమ భుజస్కంధాలపై ఆ భారమును మోసుకొని కొనసాగిపోతా ఉంటారు. ఏ ఒక్కరు ఆ భుజాన్ని కాస్త సల్లుదిలా మిగతా వారిపై ఆ బరువు పడుతుంది అంతే. ఇంకా భర్త కాస్త ఆ సహాయం అందించడంలో కొద్దిగా వెనుకంజ వేసిననుకో ఆ భారం అంతా ఎవరు మోయాల్సి వస్తుంది? భార్య. తప్పదు. భార్య కాస్త ఆ బరువు ఏమండి కాస్త బరువుగా ఉందని అలా తన యొక్క భుజాన్ని అలా ఉంచిందనుకోండి, అది ఎవరి మీద పడుతుంది? భర్త మీద పడుతుంది. కుటుంబ నేపథ్యంలో భారాన్ని మోయవలసిన వారిగా భార్యాభర్తలు ఇద్దరు ఉన్నారు. ఇక్కడ కాలక్రమేణా కాలం చెల్లి, భార్య కాలం చెల్లిపోయినా, భర్త కాలం చెల్లిపోయినా, ప్రభునందు నిద్రించిన మిగిలిన భారం యథావిధిగా మోయవలసినదే. నేను మోయలేను అని వదిలిపెట్టిందనుకో ఆ కుటుంబం ఉంటుంది అక్కడ? ఆ పిల్లలు అక్కడ సమాధానంగా ఉంటారా? చెట్టుకొకరు పుట్టకొకరికి వెళ్ళిపోతారు. అదే భుజస్కంధాలపై వేసుకొని మోసుకొని వెళ్తూ ఉండనుకో ఎలా బ్రతుకుతుంది అందరూ? పర్వాలేదురా, ఎలాగైనా చిన్న వయసున్నప్పుడే ఆ భారాన్ని వాళ్ళ తల్లి తప్పించుకొని ప్రభువుని నిద్రించింది, తన భర్త తప్పించుకొని ప్రభువుని నిద్రించాడు, భారాన్ని మాత్రం అలాగే మోస్తూ ఉంది అంటారు. ఆమె అంటారు. ఎందుకు? ఎలా బ్రతికింది కాదు, మోస్తూ ఆ కుటుంబాన్ని కట్టుకొని వెళ్ళిందా లేదా? హల్లెలూయా. అలా మోయగలిగినటువంటి భారం దేవుడు మన భుజస్కంధాలపై పెట్టినప్పుడు సహాయం కోసం దేవుని వైపే చూడాలి. లోకం వైపు చూడకూడదు, మనుషుల వైపు చూడకూడదు, లోకములు కనిపించేటువంటి వాటి వైపు చూడకూడదు. పరిశుద్ధుడు, పరమ తండ్రి, నిత్య సహాయకుడు అయినటువంటి పరలోక ప్రభావం కలిగిన నజరేయుడు యేసు వైపు మన చేతులెత్తి ఆయన సహాయము చేయమని బతిమాలుకోవాలి. ఆ సహాయం శాశ్వతమైనది, పవిత్రమైనది, మన జీవితాలకు చాలినంత సహాయం చేస్తాడు. అందుకే ఇక లేఖనం చదువుకున్నాం. దినవృత్తాంతంలో 5:22 మొదటి మాట, 22లో మొదటి మాట, తల్లి యుద్ధమందు దేవుని సహాయము వారికి కలుగుట చేత శత్రువులు అనేకులు పడిపోయారు. చాలా గంభీరంగా జరుగుతుంది యుద్ధం. ఈ లోకంలో మనుష్యులుగా ఉన్నటువంటి మనం, ఈ లోకంలో మానవులుగా ఉన్నటువంటి మనం, మనపై అనేకమైనటువంటి సాతాను దాని ప్రభావం ఎంత ఉందో అంతగా మన మీద యుద్ధ ప్రయోగాలు చేస్తూ ఉంటుంది. రోగాలు పెట్టి, బాధలు పెట్టి, కుటుంబ వ్యసనాలు పెట్టి,
భార్యాభర్తల మధ్య శోధనలు పెట్టి అటు ఇటు కాకపోతే పిల్లలకు తల్లిదండ్రులకు కాకోకుండా చేసి, అది కాకపోతే ఇరుగు వారి చేత పొరుగు వారి చేత మానవులపై చొరబడి అనేకమైన క్రియలను రేగతీసి ఇప్పుడు మన జీవితం యుద్ధ వాతావరణం కమ్ముకునేలాగా చేస్తుంది అపవాది. అందుకే ఆ యుద్ధముల నుంచి మనం తప్పించుకోవాలి అంటే మనుషుల వైపు సహాయం కోరుకుంటే వ్యర్థం. దేవుని వైపు గిన మన కరములెత్తి ఆయన బతిమాలుకుంటే ఆ పొందుకున్న సహాయం శాశ్వతమైనది. ఏ మనిషి ఎత్తి వేసేటువంటి సహాయం కాదు, ఏ మానవుడు తొట్టిల్లేంతగా మనం తోసివేసే సహాయం కాదు, శత్రువు గుండె పగలగొట్టేంత సహాయం దేవుడు మనకు సహాయం చేస్తాడు. శత్రువు ఎంత బలవంతుడు కానీ వాడిని పడగొట్టడానికి దేవుడు మనకు జ్ఞానం ఇస్తాడు. ఆ సహాయాన్ని మనం పొందుకొని నిత్యంగా దేవుని దగ్గర కూర్చోవాలి. హల్లెలూయా. అందుకే దేవుని దగ్గర నుంచి సహాయం పొందుకోవటానికి ఇక్కడ కొన్ని క్రియలు ఉన్నాయి, చూద్దాం. దినవృత్తాంతముల గ్రంథము 2వ దినవృత్తాంతముల గ్రంథము 32వ అధ్యాయము, 2వ దినవృత్తాంతముల గ్రంథము 32వ అధ్యాయము 1వ వచనం నుంచి కొన్ని విషయాలు మనం ధ్యానం చేసుకోబోతా ఉన్నాం. 32:1 చదవండి తల్లి. రాజు నమ్మకమైన చర్య, ఇట్టి నమ్మకమైన చర్య చూపిన తర్వాత అష్షూరు రాజైన సన్హెరీబు వచ్చి యూదా దేశములో చొరబడి ప్రాకారముల ఎదుట దిగి వాటిని లోబరుచుకొనుట చూచెను. దేవునికి ప్రేమైనటువంటి దైవ జనాంగమా, రాజులు యుద్ధము చేయబడి ఎవరి మీదకి వెళ్ళినా వేరే విషయము, కానీ దేవుని పిల్లల మీదకి, యేసయ్య బిడ్డల మీదకి, యూదుల మీదకి, ఆది సంఘము మీదకి, ఇశ్రాయేలుల మీదకి వెళితే దేవుడు ఎప్పుడు కూడా చూస్తూ ఊరుకునే ఉండడు. యూదులు దేవుని యొక్క సహాయములో నిలబడే జనం. మనము ఎలాగో యేసు క్రీస్తు సహాయం కోసం ఎదురు చూస్తూ ఉన్నామో, ఎప్పుడు వాళ్ళు దేవుని సహాయం మాత్రమే కోరుకుంటారు. లోకంలో రాజుల సహాయం, లోకంలో కనిపించే మనుషుల సహాయం కోరుకోరు. అటువంటి కోరుకునని వారిపై యుద్ధములు ప్రకటించారు, యుద్ధము చేతికి దిగారు. యూదా దేశంలో ప్రాకారములను లోబరుచుకుని చూచెను. కట్టబడిన ప్రాకారములు ఇవి. హల్లెలూయా. కట్టబడిన ప్రాకారములు, కట్టబడిన ప్రాకారములు అనగా ఈనాడు మానవుడిగా లోకముల నుంచి ఏడవబడి ప్రభు సంఘములో కట్టబడిన తర్వాత నిన్ను, నీ కుటుంబాన్ని, నిన్ను, నీ బ్రతుకును, నిన్ను, నీ జీవితాన్ని అల్లకల్లోలము చేయడానికి లోకములో ఉన్నటువంటి అపవిత్రమైనటువంటి అనేక క్రియలు నీ బ్రతుకును, ప్రాకారములు కూల్చి ఈడ్చుకపోవడానికి ప్రయత్నం చేస్తాయి. బహు జాగ్రత్త. నువ్వు ఒక ప్రాకారములు కట్టుకొని ఉంటావు, దేవునితో నడవాలనే ప్రాకారం, ఈ రీతిగా నా కుటుంబాన్ని పోషించుకోవాలనే ప్రాకారం, నా బ్రతుకు ఇలా వెళ్తే నెమ్మదిగా ఉంటుందనే ప్రాకారం కట్టుకొని నీ బ్రతుకు నెమ్మదిగా కొనసాగిపోతున్న సమయాన లోకపు జనులు, లోకపు సాతాను, ఈ భూమిపై మానవుని అల్లాడించే దుష్టుడు మన కుటుంబాలను గలిబిలి చేయడానికి ఆ ప్రాకారాలను కూలదోస్తాడు. బహు జాగ్రత్త. పరుగుగా బతుకున్న కుటుంబాల్ని పరుగు పోయే విధంగా ఆ కుటుంబాలపై దాడులు చేస్తాడు. నెమ్మదిగా ఉన్న కుటుంబాన్ని ఆ నెమ్మది లేకోకుండా చేస్తాడు. శోధనలు లేకపోకుండా ఆర్థికంగా, ఆత్మీయంగా బలపడుతున్న కుటుంబాన్ని ఆర్థిక కృంగుబాటుకు తీసుకెళ్తాడు, శోధనల మధ్య తీసుకెళ్తాడు. జాగ్రత్త. ప్రాకారములు కూల్చబడతాయి. అయితే ఆ ప్రాకారములు కూల్చబడటానికి జరిగే కుట్రలో
ఏం జరుగుతుందో ఒకసారి ముందుకు కొనసాగుదాం. 2వ వచనం. దండెత్తి వచ్చి యెరూషలేము మీద యుద్ధము ఉద్దేశించి ఉన్నాడని ఒక రాజు అయినటువంటి ఆయన చూచి పట్టణము బయటనున్న ఊటల నీళ్లను అడ్డవేయాలని తలచి తన అధిపతులతోనూ పరాక్రమశాలులతోనూ యోచన చేయగా చాలు. మొట్టమొదట గుర్తుపెట్టుకోవాలి, సంఘానికి యేసే పిల్లలు, దేవుని బిడ్డలు గుర్తుపెట్టుకోవాలి. సాతాను మొట్టమొదటగా అపవాది మీపై దాడి చేసేది మీరు ఆర్థికంగా బలపడకోకుండా మీ మీద కుట్ర చేస్తుంది. జాగ్రత్త. మీరు ఏ పనికైతే వెళ్తున్నారో, ఏ రీతికి అయితే మీరు ఆర్థికంగా బలపడాలనుకుంటారో అక్కడ మొదటి దెబ్బ పడుతుంది. ఆ దెబ్బను తప్పించుకోవాలి. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవునికి స్తోత్రము కలుగును గాక. మొట్టమొదటిగా మనం దొరకడానికి వారు వేసుకునే పండుగలో ఆర్థిక పరమైనటువంటి దీవెనలు మన కుటుంబానికి రాకుండా పట్టుకుగిస్తాడు. అంటే ఎక్కడ పట్టుకోవాలి? ప్రాకారం కూర్చోబెట్టడానికి. ఆ కుటుంబం సమాధానంగా ఉండాలంటే ఎక్కడ మూలరాయి పడాలి అంటే ఆర్థిక దీవెనల మీద కొడతాడు. వాడు ఆరోగ్యం మీద కొడతాడు. కుటుంబ యజమానుల యొక్క ఆరోగ్యం కుంగదీస్తాడు. మనస్సును గలిమిరగిస్తాడు. అంతరంగాన్ని గందరగోళం చేస్తాడు. సమాధానం లేకుండా చేసి ఆ కుటుంబ ఇరుపక్షాల మధ్యలో ఏదో తెలియని ఒక విఘాతమైనటువంటి బాధలకు ఏర్పాటు చేసి పెడతారు. అప్పుడు మనం ముందుగానే గ్రహించాలి, దేవుడు సన్నిధిలో ఉండవలసిన ప్రాకారాలను దాటుకొని మనం వచ్చాం. జాగ్రత్త పడాలి. దేవుడు కట్టిన ప్రాకారాలను దాటుకొని వచ్చాం. సాతాను గారు మన కుటుంబాన్ని గలిబిలి చేస్తా ఉన్నాడు. మనకు రావాల్సిన ఆర్థిక ఇరుకుల మధ్యకు మనల్ని అడుగు వేసేలాగా తోస్తూ ఉన్నాడు. అక్కడ జాగ్రత్త పడాలి. అంతదాకా వస్తున్నటువంటి ఆర్థిక దీవులతో సంసారాన్ని జరుపుకుంటాం, పిల్లలకు ఫీజులు కట్టుకుంటాం, ఉద్యోగ వ్యవస్థలో స్థిరపడతాం, వ్యాపారంలో వృద్ధి చెందుతుంటాం. ఉన్నట్టుండి ఒక ఇరుకుబాటు మనకు కలుగుతా ఉంది అంటే మనం అక్కడ జాగ్రత్త పడాలి. ఎక్కడో దేవుని ప్రాకారం నుంచి మనం సాతాను ప్రాకారాలు కూర్చడానికి వచ్చాడు. నైనా మన ఆత్మీయ జీవితం సన్నగిలిపోతా ఉందేమో అని అక్కడ జాగ్రత్త పడాలి. ప్రాకారాలు కట్టబడినటువంటి ఆ యొక్క పట్టణం మీదకి ఎలాగూ దాడికి శత్రువులు వచ్చారో ఆత్మీయంగా బలపడుతూ ఉన్నటువంటి మీ కుటుంబాల మీద కూడా అపవాది రూపంలో, సాతాను రూపంలో అనేకమైనటువంటి దాడులు జరుగుతూ ఉన్న దేవుని సహాయంతో నిలబడాలి. చదవండి 4. బహుజనులు పోగై అన్యుల యొక్క రాసు అన్యులు రాలేలా విస్తారమైన జనములు వారికి దొరకలేలా అనుకొని ఓడలన్నిటినీ దేశం మధ్య గుండా పాల్చిన కాలువలు అడ్డిరి. ఇక్కడ గమనించాలి, ఇది రాజు అక్కడి జ్ఞానులు చేస్తున్న ఆలోచన. హల్లెలూయా. హిజ్కియా అక్కడ ఆ పట్టణంలో ఉన్నటువంటి వారు చేస్తున్న యోచన మాత్రమే. దేవుని సన్నిధికి వెళ్ళి ప్రార్థన చేసి పొందుకున్నటువంటి యోచన కాదు ఇది. అయ్యో శత్రువులు వచ్చి పడ్డారే, శత్రువులు వచ్చారే, వారి నుంచి ఎలా తప్పించుకొని సొంత నిర్ణయాలు, సొంత ఆలోచనలు, సొంతంగా తీసుకునే నిర్ణయాలను బట్టి జరిగేటువంటి క్రియ ఇది. సహాయం సంపూర్ణంగా రాలే. నీళ్ళను ఆపగలిగారు, శత్రువులకు నీళ్లు దొరకకుండా చేయగలరు అంతవరకు, కానీ శత్రువులు రాకోకుండా ఆపలేదు. జాగ్రత్తగా గమనించుకోవాలి. మన వ్యక్తిగత ఆలోచనలు శత్రువుని జయించలేవు, శత్రువుని ఆపగలుగుతాయి అంతవరకే, కొంతకాలం కంటిన్యూ. రాజు ధైర్యం తెచ్చుకొని పాడైన గోడ యావత్తు కట్టించి గోపురముల వరకు దానిని ఎత్తు చేయించి బయట మరి ఒక గోడను కట్టించి దావీదు పట్టణములో మిల్లో దుర్గములు బాగు చేయించెను. మరియు
ఈటలను డాళ్లను విస్తారముగా చేయించెను. హల్లెలూయా. విస్తారముగా ఎలా చేయించబడ్డారు? శత్రువు ఒక పక్క వస్తూ ఉంటే శత్రువుల మీద దాడికి ప్రయత్నించడంలా కోట గుమ్మములు పెరుగుతా ఉన్నాయి. కోటను అధికముగా హెచ్చు చేస్తూ ఉన్నాడు. ఇరుకులు ఇబ్బందులు కలుగుతూ ఉన్నప్పుడు కోట గుమ్మములు పెరిగినట్లుగా ఈ రోజు నీ ప్రార్థనా జీవితం పెరగాలి, నీ ఆత్మీయ జీవితం పెరగాలి. నీ కుటుంబ పరిస్థితులు తలకిందులుగా మార్చాలంటే యూదా రాజులు కోట గుమ్మములు లేపి శత్రువులు అడ్డుకునేట్లుగా ఈ దినం మొదలుకొని నీవు కలిగేటువంటి ప్రతి శోధన మీద జయం కలగడానికి నీ ఆత్మీయ జీవితం పెరగాలి, నీ ప్రార్థనా జీవితం పెరగాలి. నువ్వు దేవుని సన్నిధిలో దేవునితో చేసే సహవాసములు నీవు అధికముగా కోట గుమ్మములలో పెరిగి సాతాను కోటకు అందనంతగా నీ ఆత్మీయ జీవితం వర్ధిల్లాలి. అలా వర్ధిల్లినప్పుడు అన్ని విధాలుగా సరిచేయబడతావు. కోట గోడలు సరిచేయబడ్డాయి. నీ ఆత్మీయ జీవితం ఎక్కడ పునాదులతో కదిలించబడి కోల్పోయావు అక్కడనే నీ కోట గుమ్మములు సరి చేసుకోవాలి. ఎక్కడ దేవుని స్తుతించడం, ఎక్కడ ఆరాధించడం, దేవుని సన్నిధిలో ప్రార్థన చేసుకోవటం, నీ కుటుంబానికి వస్తున్న దీవెనలు కోల్పోయావు, ఆరోగ్యాన్ని కోల్పోయావు, సమస్యలు కొని తెచ్చుకున్నావు. కోట గుమ్మములు పెరిగినట్లుగా నీ ఆత్మీయ జీవితం దేవుని సహవాసంలో పెరగాలి. పెరిగిన మరుక్షణమే సాతాను చేతికి నువ్వు చిక్కకుండా దేవుడు ఆయన హస్తాన్ని నీ మీదకి చాపుతాడు. అలా చాపబడాలి అంటే కోట గుమ్మములు సరిచేయబడినట్లుగా నీ ఆత్మీయ జీవితం సరిచేయబడాలి. నీ వ్యక్తిగత బ్రతుకు సరిచేయబడాలి, నీ వ్యక్తిగత నడవడిక సరిచేయబడాలి, నీ యొక్క అంతరంగిక స్వభావం సరిచేయబడాలి. బాహ్యానికి కనిపించే స్వభావం కాదు, లోపల కనిపించే అంతరంగిక స్వభావం, హృదయపు స్వభావం, మనసులో కలిగించేటువంటి అపవిత్రమైన స్వభావం సరిచేయబడాలి. సరిచేయబడితే నీ కోట గుమ్మములు దృఢపరచబడతాయి. ఆ కోట గుమ్మములు యేసయ్య రక్తపు కోటగా భద్రపరచబడతాయి. ఆ కోటలను భద్రపరచబడాలంటే అంతరంగం సరిచేయబడాలి. పై రూపకానికి నేను చెప్తా ఉన్నాను, సేవకుల్ని సేవకులని చాలా సింపుల్ గా మోసం చేయొచ్చు, సంఘస్థుల్ని విశ్వాసులను బహు సింపుల్ గా మోసం చేయొచ్చు. హల్లెలూయా. ఇంకా తల్లిదండ్రులను అన్నదమ్ములను చాలా ఈజీగా మోసం చేయొచ్చు. కానీ సజీవుడైన దేవుని మోసం చేయాలంటే ఎవడి తరము కాదు, తరతరాలకు చేత కాదు. ఆమె ఆయన ఏమి ఎరిగినవాడంటే హృదయ రహస్యములు ఎరిగినవాడు. ఎక్కడ హృదయం అనే కోట గోడలు మలినమైపోయి ఒక్కసారి ఆలోచన చేయండి ప్రియమైన సహోదరి సహోదరులారా. ఎక్కడ మీ అంతరంగం, ఎక్కడ హృదయం అనే కోటలోకి అపవాది దాడి చేస్తూ ఆ గుమ్మలు మలినమైపోయాయేమో ఒక్కసారి యోచన చేయండి. నీ భర్త, నీ భార్య, నీ పిల్లలు కలిమిని పాలైపోతున్నారంటే దేవుడు కట్టిన రక్తపు కోట ఎక్కడో భంగమైపోయింది. ఆ కోటను దాటి మలినమైపు వెళ్ళావు నువ్వు. ఇంతకాలం ఉన్న ఆరోగ్యం ఉన్నపాటుగా ఎందుకు క్షీణించింది? దేవుడి కోటను దాటుకుని వెళ్ళావు. ఇంతకాలం సమాధానం ఉన్న భార్యాభర్తల మధ్య ఎందుకు అసమాధానం? ఎక్కడో ఆ కోట గొడవలు కూలిపోయి శిథిలమైపోయాయి. దేవుడు కట్టిన రక్తపు కోట దాటుకొని వెళ్ళా. హృదయంలో అంతరంగంలో మలినమైపోయాం. ఆ మలినాన్ని శుద్ధి చేసుకోవాల్సిన బాధ్యత నీది. ఓన్లీ ఫర్ యూ. కేవలం నీది మాత్రమే బాధ్యత. నీ భర్త సరి చేసుకుంటే భార్య సరి చేయబడేట్టు కాదు. నీ భార్య సరి చేసుకుంటే భర్త సరి చేసుకున్నట్టు కాదు. నీ పిల్లలు సరి చేసుకుంటే తల్లిదండ్రులు సరి చేసుకున్నట్టు కాదు. తల్లిదండ్రులు సరి చేసుకుంటే పిల్లలు సరి చేసుకున్నట్టు కాదు. ఎవరి వ్యక్తిగత జీవితాన్ని వారు సరి చేసుకొని కోట గుమ్మములను బలపరుచుకోవాలి. కోట గుమ్మములు బలముగా కట్టుకోవాలి. శత్రు దాడి జరుగుతూ ఉంది, కోట గుమ్మములు బలపడుతూ ఉన్నాయి. శోధనలోకి
అనేటువంటి ఆత్మీయ శోధనల మధ్యకు మన బ్రతుకు ప్రయాణమై వెళ్ళిపోతా ఉంది అంటే ఎక్కడో మన వ్యక్తిగత బ్రతుకు దేవుని యొక్క రక్తపు కోటను దాటుకొని వెళ్తా ఉంది. ప్రియమైన నాతో పాటు యేసయ్య రాక కోసం ఎదురు చూస్తున్నటువంటి యేసుక్రీస్తు బిడ్డలారా, చేతులెత్తి బ్రొక్కి చెప్పుకుంటున్నాను, నా పిల్లలకు చెప్పుకున్నట్టుగా మీ ఆత్మీయ జీవితం ఎక్కడో మలినమైపోతా ఉందంటే, నీ ఆరోగ్యం కృంగిపోతా ఉంది, నీ యొక్క పిల్లలు దేవునికి దూరమైపోతున్నారు, నీ భర్తకు అనారోగ్యం, నీ కుటుంబానికి అనారోగ్యం అంటే, నీ కుటుంబం సమస్యల మధ్యకి వెళ్తా ఉంది అంటే ఎక్కడో దేవుడు కట్టిన కోటను దాక్కుని వెళ్ళిపోయావు. సాతాను దాడి చేసిన వెంటనే పట్టుకోలేక నీ ఆత్మీయ జీవితం స్తుతుల మధ్యలో, స్తోత్రాల మధ్యలో, దేవుని సంఘం మధ్యలో నిలబడవలసిన నీ ఆత్మీయ జీవితం విరిగిపోయి కోటల మీద జరిగిన దాడుల మాత్రి అపవాదిని హృదయం మీద చేసిన దాడికి పడిపోయి అక్కడే నీ ఆత్మీయ జీవితాన్ని పతనం చేసుకున్నావు. తిరిగి నీ ఆత్మీయ జీవితం కోట వలె కట్టబడాలి. నీ రోగముని నేమి చేయదు, నీ ఆర్థిక ఇబ్బందిని మీద పొందుకోదు, నీ కుటుంబానికి కలిగే సమస్య శోధన నీ వ్యక్తిగత జీవితాన్ని మలినము చేయలేదు. కానీ కోట గుమ్మములు కట్టబడినట్టుగా నీ ఆత్మీయ జీవితము శత్రువుకు అందనంత ఎత్తుగా కట్టబడాలి. కట్టబడాలి అంటే ప్రభువే మనుషుడాలి. కోట గుమ్మంలో నిలబెట్టాడు హిజ్కియా. సాతాను లోకంలో ఉండే రాజులు, అయ్యో ఈ పాలు తేనెలు ప్రవహించు దేశం, ఆ దేశంలో నీరు సమృద్ధి, ఆహారం సమృద్ధి, అన్ని సమృద్ధిగా ఉన్నాయి కాబట్టి యూదులను దేవుడు రాజరికపు ఐగుప్తుల నుంచి భయంకరమైనటువంటి శ్రమల మధ్యలో తీసుకొచ్చి సమృద్ధిగా పట్టణంలో నివాసం చేశాడు. సమృద్ధిగా పట్టణాన్ని ఎల్లవేళ దాడులు జరుగుతూనే ఉన్నాయి. దాడులు జరుగుతుండే కొద్దీ ప్రాకారములు బలపడుతూ ఉన్నాయి. దాడులు జరిగే కొద్దీ దేశ సరిహద్దులు బలపడుతూ ఉన్నాయి. కోట గోడలు బలపడుతూ ఉన్నాయి. కోట గోడలు పెరిగిపోతూ ఉన్నాయి. కోట గోడలు పెరిగే కొద్దీ శత్రువుకు అంత చిక్కకపోతా ఉంది. శత్రువు దాడి చేయడానికి ప్రదేశం దొరకగా కోట గోడలు పెరిగిపోతా ఉన్నాయి. దేవుడు ఇచ్చిన పాలు తేనెలు ప్రవహించు దేశం ఇశ్రాయేలుల స్వాస్థ్యం. దేవుడు కూడా యేసు క్రీస్తు నమ్మిన పిల్లలకు ఇచ్చిన స్వాస్థ్యం, శాంతి, సమాధానం, నెమ్మది, ఆశీర్వాదాలు ఇవన్నీ దేవుడు వారికి ఇచ్చిన స్వాస్థ్యం. ఆ స్వాస్థ్యాన్ని మనం పొందుకోలేకపోతున్నామంటే, ఆ స్వాస్థ్యాన్ని విడనాడి వెళ్ళిపోతూ ఉన్నామంటే ఎక్కడో దేవుడు కట్టిన రక్తపు కోటలో, ఎక్కడో మనకిచ్చిన దేవుడు దాచిపెట్టిన హస్తం కింద నుంచి మనం చాలు వారి కోట దాటి అడుగు బయట పెట్టాం. హస్తపు నీడ కాదని మన అడుగు పక్కకే లేదండి. జాగ్రత్త పడండి ఆత్మీయులారా, ప్రభు అక్కడ సమీపమై ఉన్నది. బహు జాగ్రత్త. కోట గుమ్మములు బలపడినట్లుగా మన ఆత్మీయ జీవితాలు బలపడాలి. అలా బలపడినప్పుడే సాతాను చెరకు, రోగముల చెరకు, బంధకాల చెరకు, అపవిత్రమైన క్రియల చెరలకు దేవుడు మనల్ని అప్పగించగా, ఇశ్రాయేలీయులు వందల సంవత్సరాలు ఐగుప్తుల చెరకు అప్పగించబడ్డారు. దేవుని విడనాడి తిరిగి వారు దేవుని చెంతకు చేరిన తర్వాత పాలు తేనెలు ప్రవహించు సమృద్ధి గల పట్టణం అప్పగిస్తే అన్నిలందరూ భయపడి ఆ పట్టణాన్ని స్వాధీనం చేసుకోలేని దాడులు చేయగలిగారు. కానీ హిజ్కియా రాజుగా ఉన్నప్పుడు ఆ దాడి సఫలం చేయబడలే. చదవండి. జనముల మీద సైన్యాధిపతులను నియమించి పట్టణపు గుమ్మములకు రాజు వీధిలోనికి వారిని తన ఎదుగు రప్పించి వారిని ఇలాగ హెచ్చరిక చేసిన, మీరు దిగులు పడకుడి, ధైర్యము విలువకుడి, భయపడవద్దు, విస్మయం అందవద్దు. హల్లెలూయా.
హల్లెలూయా. చెప్పలు కొడుతూ ప్రభువుని కనపరుచుకున్నాం. టుడే గాడ్ వర్డ్, ఈ రోజు దేవుని యొక్క మాట వాగ్దానము. దేనికి మీరు భయపడవద్దు, జడియవద్దు, దేనికి భయపడవద్దు, విస్మయం దిగులు చెందవద్దు. ఎందుకు దిగులు పడవద్దు, ఎందుకు విస్మయం చెందవద్దు, ఎందుకు మీరు దిగులు పడవద్దు, భయపడమాకని దేవుడు చెప్తా ఉన్నాడండి. ఈ లోకంలో జనులకు మానవుల యొక్క శరీర స్వభావంతో కూడా సహాయం కలుగుతూ ఉందేమో కానీ యేసు క్రీస్తును ఆశ్రయించే పిల్లలకు సర్వ సృష్టికర్త నుండి సహాయం దొరుకుతుంది. భూలోకంలో ఉన్న వారికి భూ సంబంధమైన సహాయం దొరకవచ్చేమో కానీ యేసు క్రీస్తు దేవుడిగా ఉండి యేసయ్య సన్నిధికి వచ్చి యేసయ్య ద్వారా పొందుకోవాలని ఆశపడే వారికి మాత్రము సర్వమును సృష్టించిన సృష్టికర్త వలన సైన్యములకు అధిపతి యెహోవా వలన సహాయం దొరుకుతుంది. అందుకు మనం భయపడకూడదు, చెరియకూడదు, దిగులు పడకూడదు. రాజు మాటలు వినడానికి ఇశ్రాయేలీయులు కాస్త యూదులు కాస్త జింకారు. వారితో చెప్తా ఉన్నాడు, కిందికి చదువునే తల్లి. అతనికి కలిగిన సహాయము కంటే ఎక్కువ సహాయం మనకు కలదు. దేవుడు ఈ రోజు మనల్ని పలకరిస్తూ మనకు ఇస్తున్నటువంటి సహాయపు మాట, హృదయాలను తెప్పనిచ్చే మాట, శ్రమలో ఉన్న వారికి ఓదార్పు కలిగించు మాట, రోగంలో ఉన్న వారికి నెమ్మది కలిగించు మాట, అసమాధాన క్రియలతో బాధపడే వారికి దేవుడు ఇచ్చు మాట, లోకంలో ఉన్న వారికి కలుగు సహాయము కంటే అత్యధికమైనది ఎక్కువైన సహాయము దేవుడు మనకు కలుగజేస్తూ ఉన్నాడు. ఆ సహాయాన్ని పొందుకొని ఆయన సహాయపు నీడలో మనం ఉండాలి. ఆయన హస్తపు కవిలే గిన్నె చాటును మనం దాచిపెట్టబడాలి. హల్లెలూయా. ఎప్పుడు నేను కుటుంబాలకు వెళ్ళినప్పుడు గృహాలు దర్శిస్తూ ఒక మాట చెప్తాను, అక్క దేవుడు సహాయం చేస్తాడు, భయపడవద్దు. మనుషుల సహాయాన్ని మించిపోయిన సమస్యతో బాధపడుతున్నాం అంటే ఆ కుటుంబం నాతోనా ఇందులో చాలా ఉన్నాయన్నా, ఏ సమస్యను బట్టి చేయాలన్నా, ఎవరు సహాయం చేస్తారన్నా, కుటుంబానికి అందరూ శత్రువులు అయిపోయారన్నా అనేవారు. నా అప్పటి నుంచి చెప్పుకుంటూ వచ్చిన కుటుంబానికి ఏం కాదక్క, దేవుడే సహాయం. వారన్నారు, ఎక్కడి నుంచి చాలా కృంగిపోతా ఉన్నాం అంటే ఈనాడు ఆ కుటుంబంలోకి వెళ్ళాను. శోధన మీద దేవుడు జీవించాడు. ఆ సహాయానికి, ఆ శోధన రాగటానికి కారకులు ఎవరెవరై ఉన్నారో వారందరినీ రోగాలతో మధ్యపెట్టాడు దేవుడు, బాధలతో మధ్యపెట్టాడు. కృంగిపోయిన స్థితి, ఆర్థిక ఇబ్బందుల మధ్యలో, సమస్యలు, శోధనలు, భయానకమైన పరిస్థితిలో కారకులైపోయారు. దేవుని పిల్లల మీదికి లేయటమంటే తెలియని విషయం కాదని జాగ్రత్త. మీరు అందరూ కూడా మీరు అనుకుంటున్నా మన మీదికి లేస్తే మనం సైలెంట్గా ఉండాలి. అవును, మనం మౌనంగా ఉండాలి. మన బదులుగా దేవుడు హస్తాన్ని చాపుతాడు. ఆమేన్. ఆయన హస్తం చాపితే బహుభారం. దేవుడు చేసే సహాయం ఎదుట ఇదొక నోరు మూయాల్సిందే. నోరు ఏం చేయాలి? మూయవలసిందే. ఎందుకంటే ఆయన సహాయం చేయడం ప్రారంభిస్తే ఇక శత్రువుకు కనీసం ఆనవాళ్ళు కూడా కనిపించనియడు. అందుకే ఇజ్రాయెల్ ప్రజలు నెమ్మదిగా ఉన్నారు, అన్నిలో దాడి చేశాడు. దాడి చేసిన విధానాన్ని బట్టి దేవుడు వారితో హెచ్చరిక చేస్తూ చెబుతా ఉన్నాడు. దైవజనుడు అక్కడ మాట్లాడుతూ ఉన్నాడు. అక్కడ హిజ్కియా చెబుతా ఉన్నాడు వారితో. 7 దిగులు పడకడి, ధైర్యం ఇవ్వద్దు. మీరు దిగులు చెంది, నిద్ర లేక వేదన చెంది ధైర్యం విడిచిపెడతారేమో, మీరు ధైర్యాన్ని కోల్పోతారేమో. దేవుని ప్రియమైన సంగమా, ధైర్యాన్ని కోల్పోవద్దు.
దేవుని పిల్లలుగా దిగులు చెందవద్దు, చేయవద్దు. మన సహాయకుడు నజరేయుడు యేసుక్రీస్తు ప్రభువారై ఉన్నారు. ఆ సహాయం ఎదుట శత్రువు ఎంత దాడి చేసినా వాడి దాడులు అగ్నిబాణంలో చల్లారవలసిందే, కానీ దేవుణ్ణి కాదని మన మీద ఆ దాడులు నిలబడవు. కోట మీదికి దాడులు చేశారండి, కృంగిపోయా హిజ్కియా. దాడి అధికమయ్యే కొద్దీ పాడుగుమ్మలు పెరిగిపోతా ఉన్నాయి. పాడైపోయింది. ఒకసారి దాడి చేస్తే తిరిగి కట్టాడు. దావీదు పురం తిరిగి కట్టబడింది. అదే రీతిగా మన ఆత్మీయ జీవితం కూడా కట్టబడాలి. మన వ్యక్తిగత బ్రతుకు కట్టబడాలి. మన ఇబ్బందుల నుంచి మన జీవితాలు కట్టబడాలి. నాశనకరమైన తెగుళ్ళ నుంచి మన కుటుంబము, మన యొక్క జీవిత ప్రయాణము ఆ తెగుళ్ళ వైపు ప్రయాణం చేయకుండా యేసు క్రీస్తు అనే కోటలో మనం భద్రపరచబడాలి. అలా భద్రపరచబడితే 7వ వచనంలో, భయపడవద్దు, విస్మయం చెందవద్దు, దిగులు పడి ధైర్యం విని భయపడవద్దు, విస్మయం చెందవద్దు. అతనికి కలిగిన సహాయం కంటే ఎక్కువ సహాయం మనకు కలదు. చప్పులు కొట్టుకోవడం సాతాను మన కుటుంబం చేయడానికి దాడి కలిగిన సహాయం కంటే ఆ సాతాను తలను చిరుగదుక్కిన వారి సహాయం మనకుంది. ఆయన మన హృదయంలో పరిశుద్ధాత్మను భద్రపరిచి పెట్టాడు. వాడలకు నా పిల్లల కోటలను, పరిశుద్ధత కలిగిన జీవితాలను దాడి చేసి భంగం చేస్తాడనే పరిశుద్ధాత్మను మనకిచ్చి ఆ పాడైన కోట దుమ్మను సరిచేస్తూ ఉన్నాడు. ఈ దినం ఏ వ్యక్తి ఏ బాధ దగ్గరికి వచ్చారో నాకు తెలియదు, నా ప్రభువుకు తెలుసు కాబట్టి ఈ దినం మాట్లాడుతున్నాడు. నా యేసయ్యకు తెలుసు ఎవరు ఏ స్థితిలో ఉండి ఈరోజు ఆ స్థితిగతులను మార్చుకోవడానికి ఆయన సన్నిధిని ఆశ్రయించారో, ఎవరు ఆయన సహాయం కావాలని కన్నీళ్ళ మధ్యలో, వేదనల మధ్యలో, రోగాల మధ్యలో, చెప్పుకోలేని బాధల మధ్యలో ఆయనతో ఉన్నారో తెలియదు, కానీ నా యేసయ్య వాక్యానికి తెలుసు, నా యేసయ్యకు తెలుసు. ఆయన చెబుతూ ఉన్నాడు, పవిత్రంగా మీకు దేవుని సహాయాన్ని పొందుకోండి. పొందుకోవటానికి ముందుగా 8వ వచనం, మాంస సంబంధమైన బాహువే అతనికి అండ, మనకు సహాయం చేయుటకు, మన యుద్ధములను జరిగించుటకును మన దేవుడైన యెహోవా మనకు తోడుగా ఉన్నాడు. సభలు కనపరుచుకున్నాం. ఈ లోకము జనులతో మాంస సంబంధమైన వారు, శరీర సంబంధమైన వారు వారితో సహాయం చేస్తూ ఉన్నారు. అయితే అది కాదు మీకు వచ్చే సహాయం. సైన్యములకు అధిపతియగు యెహోవా, సర్వ సృష్టికర్త, నిన్ను నన్ను తయారు చేసినటువంటి మహోన్నతమైన దేవుడు, అద్భుతకరుడు, ఆశ్చర్యకరుడు, సముద్రాన్ని 2 పాయలుగా చీల్చి ఆడిన నేలపై జనులు నడిపించిన వాడు, లక్షల మంది సైన్యం ఒక పక్షం నిలబడి ఉన్నప్పుడు 300 మంది గిద్యోను సైన్యంతో బయలుదేరి 300 మందితో లక్షల సైన్యాన్ని జయింపజేసి ఇశ్రాయేలును కాపాడిన మహా గొప్ప సైన్యాధిపతి యెహోవా. ఆయన మనకు రక్షకుడు, ఆయన మనకు సహాయకుడు. జనులారా దిగులు పడద్దు, మనుషులారా చేయవద్దు, దేవుని సహవాసికులారా, దేవునితో నడవటానికి వచ్చిన దేవునికి ప్రియమైన పిల్లలారా భయపడవద్దు. రోగమును బట్టి కృంగిపోవద్దు, ఆర్థిక సమస్యలను బట్టి విస్మయమద్దద్దు, అనేక విధి విధానాలను బట్టి మీ జీవితాలను భంగపరచుకోవద్దు. సహాయకుడు యేసయ్య మనకున్నాడు. యెహోషువ గ్రంథం 23వ అధ్యాయము 10-11. యెహోషువ గ్రంథం 23వ అధ్యాయము 10-11. మీ దేవుడైన యెహోవా, అందరు తీసిపెట్టుకోవాలి. యెహోషువ గ్రంథం 23వ అధ్యాయం 10-11 మీ దేవుడైన యెహోవా మీకిచ్చిన
మాట చొప్పున తానే మీ కొరకు యుద్ధము చేయువాడు గనుక మీలో ఒకడు 1000 మందిని తరుమును. మాట ఇచ్చిన దేవుడు. ఎక్కడా దిగులు పడద్దు, భయపడద్దు, కృంగిపోవద్దు, మీ బ్రతుకులను అపవిత్రమైన వాటి వైపు మళ్లించవద్దు. ఏ సహాయము కావాలని ఈరోజు యేసు క్రీస్తు దగ్గరికి వచ్చావో ఆ సహాయము నిశ్చయముగా నీకు దొరుకుతుందని దిగులు పడక, భయపడక, జరియక ప్రభు వైపు చూస్తూ వినా నువ్వు నెమ్మది పొందుకోగలిగితే ఆయన నీకు ఇస్తున్నటువంటి మాట, వాగ్దానము, మీ దేవుడైన యెహోవా మీకు ఇచ్చిన మాట, దేవుడు ఈరోజు మీకు ఇస్తున్నటువంటి మాట, తానే మీ కొరకు యుద్ధము చేయవాడు కనుక మీలో ఒకడు 1000 మందిని తరుము. మీ పక్షాన యుద్ధము చేయడానికి సైన్యముల అధిపతి యెహోవా పలుకరుస్తున్నాడు. ఆయన మీ రోగం మీద యుద్ధం చేస్తాడు, మీ బాధ మీద యుద్ధం చేస్తాడు, మీ శోధన మీద యుద్ధం చేస్తాడు, మీ కృంగుబాటు మీద యుద్ధం చేస్తాడు. మనకు జయముని ఇచ్చే దేవుడు. ఆ జయమును పొందుకోవాలంటే 11వ వచనం, కాబట్టి మీరు బహు జాగ్రత్త పడి మీ దేవుడైన యెహోవాను ప్రేమింపవలెను. మీరు చేయవలసిన పని ఏంటి? మీ దేవుడైన యెహోవాను ప్రేమించాలి. దేవుని వైపు నీ కరములెత్తాలి. లోకం వైపు నీ చూపు మళ్ళకూడదు. దేన్ని ప్రేమిస్తే దాని వైపు మన చూపు వెళ్ళిపోద్ది. దేన్ని ఇష్టపడితే దాని వైపు మన హృదయం వెళ్ళిపోద్ది. దేన్ని నమ్ముకుంటే దాని వైపు మన అంతరంగం వెళ్ళిపోద్ది. నీ అంతరంగం వేరొక దానిపై మలకూడదు. యేసు క్రీస్తు వైపు నీ అంతరంగం వెళ్ళి దేవాతి దేవుని నువ్వు ప్రేమించాలి. దేవుని ప్రేమలో నువ్వు కట్టబడాలి. అప్పుడు నీకు వచ్చు సహాయము జనులు భయభ్రాంతులకు గురవుతారు. ఈనాడు ఒకవేళ ఎక్కడ ఏ విధము చేత కృంగిపోయి ఉన్నావో, ఏ విధము చేత భయపడుతూ ఉన్నావో, ఏ విధము చేత నీ వ్యక్తిగత జీవితం మలినమైపోయిందో, దేవుని కోడగోడల మీదికి సాతాను అశ్షూరు రాజు అన్నిరు దాడి చేసినట్లుగా ఈ లోకములో కనిపించే, ఈ లోకములో ఈ భయానకమైనటువంటి పరిస్థితుల మధ్యలో, ఈ దేవుని రాకడ సమయంలో, ఈ యొక్క ప్రకృతి మండలంలో మానవుడికి కనిపించుకోగలిగినటువంటి సాతాను నీపై దాడి చేసినప్పుడు ఎక్కడ నీ వ్యక్తిగత సంబంధం దేవునిలో కట్టుకుని కోట కూలిపోయిందో ఈ దినం సరిచేయబడాలి. హిజ్కియా కోట గుమ్మములు సరిచేసినట్లుగా అంతరంగంలో క్రీస్తును గురించినటువంటి కోట సరిచేయబడాలి. అలా సరిచేయబడి దేవుని ప్రేమ, దేవుని ప్రేమించే పిల్లలుగా మనం నిలబడితే ఆయన సహాయం నిశ్చయముగా మనకు దొరుకుతుంది. సహాయం పొందుకోదలిచిన వారు చిన్న మాట, దినవృత్తాంతంలో 5:22, తదుపరి యెహోషువ గ్రంథం 23:10-11 చదవాలి. 5:22 యుద్ధమందు దేవుని సహాయము వారి కలుగు చేత శత్రువులు అనేకులు పడిపోయిరి. ఆమేన్. భూ సంబంధమైన సహాయం కలుగుట వ్యర్థం. దేవుని పరలోక సహాయం కోసం నీ హస్తము చాపితే, నీ హృదయాన్ని ఆయన వైపు మళ్లిస్తే, నీ ప్రేమ ఆయనతో పంచుకుంటే ఈ లోకపు జనులను కూలద్రోసి ఆయన హస్తాన్ని నీ మీదకి చాపుతాడు. ప్రతి శోధన నుంచి, ప్రతి అపవిత్రమైన అపజయంలో నుంచి దేవుడు మనకు జయాన్ని ఇచ్చేవాడు. 32:8, 23:10-11 యెహోషువ, నీ దేవుడైన యెహోవా నీకు ఇచ్చిన మాట చొప్పున, నీ పక్షాన యుద్ధం చేస్తాని మాట చొప్పున తానే మీ కొరకు యుద్ధము చేయవాడు కనుక మీలో ఒకడు 1000 మందిని తరుమును.
కాబట్టి మీరు బహు జాగ్రత్త. మీ దేవుడని ఎవరు ప్రేమించి దేవుడు మీకు సహాయకుడై ఉన్నాడు కాబట్టి మీరు జాగ్రత్తగా ఉండాలి. లోకం వైపు మీరు వెళ్ళకూడదు. లోక ఆశ్రయాన్ని మీరు ఆశ్రయించకూడదు. లోకంలో కనిపించే అనేకమైన ఉంటాయి, వాటి వైపు మీ యొక్క హృదయాన్ని తిప్పుకోకూడదు, మళ్ళుకోకూడదు. కోట గోడల మీదుగా సాతాను దాడి చేసినట్లుగా ఇంతవరకు నీ యొక్క బ్రతుకులో, నీ యొక్క జీవితంలో ఏ విధమైనటువంటి దాడులు జరిగాయో నీకు నీ వ్యక్తిగత జీవితానికి మాత్రమే తెలుసు. కుటుంబ పరంగా, పిల్లల పరంగా ఏ విధమైనటువంటి ఇబ్బందుల్లో, ఇరుకుల్లో, సమస్యల్లో, శోధనలో నీ బ్రతుకు వెళ్ళిపోతా ఉందో మనుషులు ఎవరికి తెలియదు. కానీ నీవు ఆశ్రయించే దేవాది దేవుడైన యేసయ్యకు మాత్రమే తెలుసు. తెలిసిన నీవు దేవుని వైపు చూడు. ఒకవేళ నీ ఆత్మీయ జీవితం కోట గుమ్మములు శిథిలమైపోయినట్లుగా నీ ఆత్మీయ జీవితంలో దేవుని మాటను నెరవేర్చడంలో శిథిలమైపోయి ఉంటే ఈరోజే నీ వ్యక్తిగత జీవితాన్ని సరిచేసుకో. కోట గుమ్మములు సరిచేయబడినట్లుగా సరిచేసుకో. దేవుని సహాయాన్ని పొందుకొని యుద్ధము చేయవాడు, సాతానును ఓడగొట్టువాడు, శత్రువులను తరిమికొట్టువాడు, ఆత్మీయంగా నేను బలపరిచే దేవాది దేవుడైన యేసయ్య నీకు తోడుగా ఉన్నాడు. ఆయన సహాయాన్ని పొందుకో. నీ ఆత్మీయ జీవితాన్ని మెరుగు చేసుకో. కళ్ళు మూసుకో, ప్రార్థన చేసుకుందాం. టుడే యువర్ వర్డ్. ఈరోజు దేవుడు నీకు ఇచ్చినటువంటి మాట, యుద్ధములకు అధిపతియగు, సైన్యములకు అధిపతియగు, అన్నిటినీ జరిగించు దేవాది దేవుడు నీకు సహాయకుడై ఉన్నాడు. ఆయన సహాయం చేస్తా అంటూ ఉండగా పరాక్రమశాలుడు సైతమైన చేతిలో ఓడిపోవలసిన వారే. దేవుని సహాయం నీకు కావలసి ఉన్నది. ఈ రోజు నువ్వు ఏ స్థితిలో ఉన్నా యేసయ్య సహాయం నీకు కావలసి ఉంది. సహాయం కోసం ప్రభు వైపు చూడు. అయ్యా, నా జీవితం, నా ఆత్మీయ జీవితం పడిపోయింది నాయనా. కోట గుమ్మలు మలినమైపోయినట్లుగా, కోట గుమ్మలు శిథిలమైపోయినట్లుగా నా ఆత్మీయ జీవితం శిథిలమైపోయింది ప్రభు. జ్ఞాపకం చేసుకోండి అయ్యా, కృప అనుగ్రహించి. మలినమైపోయి శిథిలమైపోయిన కోటను హిజ్కియా ఎలాగో కట్టుకున్నాడు, నా ఆత్మీయ జీవితాన్ని ఈ రోజు నేను కట్టుకోబోతున్నాను. సరి చేసుకుని ఎక్కడ ఆత్మీయ జీవితం కోల్పోయానో ఈ రోజే ప్రభువా ఏ మనిషిని, ఏ రాజుని ఆశ్రయించుకుందా. శూరుడు సైన్యముల గణపతి యెహోవా, నీవే నాకు అండాన్ని నీ వైపు చూస్తున్నాను. దేవుని వైపు చూద్దాం. నీవు ఏ స్థితిలో పడిపోయావో నాకు తెలియదు ప్రియమైన సహోదరుడా, సహోదరి. ఈరోజు దేవుని సహాయం కోసం దేవుని వైపు మాత్రమే నువ్వు చూస్తూ ఉన్నావు. చూస్తున్న నీకు ఆయన హస్తము చాపి ఆయన నీకు సహాయకుడై ఉన్నాడు. కోలాలా శంఖతల దేవా, నాకు సహాయం వచ్చి, నాకు సహాయం వచ్చి. పిల్లలందరూ కూడా యేసయ్యా చదువుల విషయంలో నాకు సహాయం వచ్చి, సైన్యములకు అధిపతి యెహోవా నాకు సహాయం వచ్చి, యుద్ధము చేయబడా నాకు సహాయం వచ్చి. దేవానికి స్తోత్రాలు, పరిశుద్ధుడానికి స్తోత్రాలు. యుద్ధము యెహోవాదే. యెరికో గోడలు ముందున్నా, ఎర్ర సముద్రము ఎదురైనా,